మెయిన్ ఏం నేర్చుకున్నారండి శ్రీకాంత్ అప్పుడు? డిసిప్లిన్, టైం సెన్స్, యాక్టింగ్ అండి. ఐ కెన్ సే యాక్టింగ్. యాక్టింగ్ అంటే నాకు తెలియదండి. నేను యాక్చువల్గా ఐఎమ్ ఫుట్బాల్ ప్లేయర్, నేషనల్ ఫుట్బాల్ ప్లేయర్. నేను అండర్-21 ఇండియాకి ఆడాను. ఫుట్బాల్ కెరీర్ అయిపోతుంది అనుకున్నాను. తర్వాత జిమ్ చేసేటప్పుడు అంటే మనకు ఒక పార్ట్నర్ ఉంటాడుగా, వెయిట్ లిఫ్టింగ్ అదంతా చేస్తూ ఉన్నాడు ఒక 4-5 డేస్ ఒక పర్సన్. అతను చూస్తే ప్రొడ్యూసర్ అంట, యాడ్స్ ప్రొడ్యూసర్. సార్ మీకు ఆపర్చునిటీ వస్తే చేస్తారా అని అడిగాడు. తప్పకుండా చేస్తాను సార్. నా ఫస్ట్ యాడ్ వచ్చేసి తాజ్ వివెంత హోటల్కి బ్రాండ్ అంబాసిడర్ చేశానండి నేను బేగంపేటలో. దెన్ అప్పుడు కొంచెం అలవాటు పడ్డది బాడీ. చప్పట్లు కొడుతున్నారు, సెల్ఫీలు దిగుతున్నారు, ఏంటి గమ్మతని. తర్వాత ఏంటి అని అనుకుంటే సీరియల్స్ చేస్తే ఫేమ్ వస్తుంది. సీరియల్లో ఏంటి గ్రౌండ్ వర్క్, ఫస్ట్ మంజు మ్యామ్ ప్రాజెక్ట్ చేస్తే అవుతుంది. అలా 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 మంజు మ్యామ్ ప్రాజెక్ట్ చేశాను, యాక్టింగ్ నేర్చుకున్నాను. అక్కడ యాక్టింగ్ ఇలా చేస్తారు, నాలో ఇలాంటి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయని ఆ కంపెనీ చూపించింది. యాక్టింగ్, టైం సెన్స్ నేర్చుకున్నానండి. సో ఫస్ట్ మీరు తీసుకున్న చెక్ గుర్తుందా మీకు ఇండస్ట్రీలో? గుర్తుందండి, చెప్పండి. 2013 June 18 కదా కెరియర్. June 18 అంటే నా ఫస్ట్ చెక్ ఒక 45 days 2 monthsకి వచ్చింది. రెన్యూమరేషన్ చెప్పమంటారా? చెప్పండి. ఎనీవేస్ ఓకే, దాంట్లో ప్రాబ్లం ఏముందండి. ఫస్ట్ నేను వర్క్ చేసినప్పుడు 1000 రూపాయలకి చేశానండి, 1000 రూపీస్. 1000 రూపీస్ అండ్ అందులో TDS కట్ అవుతుందిగా, 900 వచ్చింది. బట్ పేమెంట్ అన్నాను కాదు కానీ హ్యాపీ. బట్ నౌ ఐ కెన్ సే సమ్ 7-8 times ఐఎమ్ హ్యాపీ. నా రెన్యూమరేషన్ వెళ్ళిపోయింది ఎక్కడికో. సో ఓకే, మరి ఇదంతా ఓకే. ఫస్ట్ ఎంట్రీ వరకు అయితే మనం తెలుసుకున్నాము. అంతకన్నా ముందు మీరు పుట్టింది, పెరిగింది, ఏం చదువుకున్నారు? నేను పుట్టి పెరిగింది సికింద్రాబాద్. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా ఫుల్ ఫ్లెడ్జ్గా సికింద్రాబాద్. అమ్మ నాన్న, నాకు ఒక అన్నయ్య ఉన్నాడు అండ్ 1 sister. నాన్న రైల్వేస్ రిటైర్డ్, అమ్మ హౌస్ వైఫ్. అన్నయ్య సాఫ్ట్వేర్ మ్యారీడ్. అండ్ అన్నయ్య కూడా లండన్లో 3 years ఉన్నాడు, రీసెంట్లీ వచ్చాడు సాఫ్ట్వేర్. మైసెల్ఫ్ నేను ఫస్ట్లో సాఫ్ట్వేర్ చేశాను, దెన్ స్పోర్ట్స్ కోటా, స్పోర్ట్స్లో పీటీ మాస్టర్ కూడా చేశానండి ఒక 2 years. వెలేరియన్ గ్రామర్ హై స్కూల్ అని బొలారంలో ఉంది, అందులో పీటీ మాస్టర్ చేసి దెన్ జిమ్ ఇంట్రెస్ట్ ఉంటే జిమ్ నుంచి ఈ కెరియర్. సిస్టర్ మ్యారీడ్, బావగారు రైల్వే. మీ ఫాదర్ అండ్ మదర్? నాన్న రైల్వే రిటైర్డ్, అమ్మ హౌస్ వైఫ్. ఓకే. సో ఇంట్లో అందరూ ఎలా చూసేవాళ్ళు? అంటే చిన్నప్పటి నుండి మీరు ఇలా స్పోర్ట్స్లో ఆల్రెడీ ఇంట్రెస్ట్ అని చెప్తున్నారు అండ్ యాక్టింగ్ వైపు వెళ్తున్నప్పుడు ఇంట్లో ఏమన్నారు ఫస్ట్? ఇంట్లో ఏమన్నారంటే, నాకు స్పోర్ట్స్ అనేసరికి సర్టిఫికేట్స్ అదంతా చూపించాను, ఆల్ హ్యాపీ అండి. బట్ కొన్ని చేసేసరికి కాలేజ్ గొడవలు ఉండేవి, అది మళ్ళీ లెవెల్ అయిపోయింది. ఇక్కడికి వెళ్ళేసరికి మళ్ళీ డౌన్కి వచ్చేసేది. ఇది ఎక్కువ ఫోకస్ అయ్యేది గొడవలు. అంటే చేస్తే తక్కువ చిన్నగా చేసేవాడిని కాదులేండి. అంటే అదొక్కటనే కాదు, ఆల్రెడీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా ఏదో సెటిల్మెంట్లు అవి ఇవి పేమెంట్లు అంటే తెలుస్తుంటాయి. అంటే మీకు ఇబ్బంది లేదనుకుంటే ఫుల్ ఫ్లెడ్జ్గా సెటిల్మెంట్ అంటే లేదు ఫ్రాంక్గా చెప్పాలంటే ఒక్క మాటలో చెప్తానండి. సెటిల్మెంట్, రౌడీజము, ఈ రాజకీయాలు అది ఎంత ఏం చెప్పను, నేను ఉన్నంత వరకు మంచిగా ఉంటానండి. నన్ను డిస్టర్బ్ చేయకండి, నన్ను డిస్టర్బ్ చేస్తే మీరు డిస్టర్బ్ అవుతారు. నేను నవ్వుకుంటే చెప్పాను, మీరు నవ్వుకుంటే చెప్పినా మేము డైరెక్ట్గా తీసుకుంటాం. ఫైనల్గా ఎప్పటి వరకైనా నేను ఎవరితో అయినా, మీరు ఎవరైనా నాది ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవచ్చు. 13 నుంచి అంటే ఒక 7-8 years ఇండస్ట్రీకి వచ్చి లైట్ బాయ్కి అయినా కూడా పైన ప్రొడ్యూసర్ అన్నా తప్పితే వేరేది మాట్లాడను. నాకు రాదండి వేరేది అండి, యాటిట్యూడ్ రాదు. ఏదో బాబు రమ్మా కాఫీదే టీదే మనకు రాదు. అంటే మనం వచ్చిన లెవెల్ వేరు. అదే మన తెలుగులో తెలంగాణ అవకాశం మర్చిపోద్దు అంటారు కదా. సో అది అంటే హ్యాపీగా ఉంటా, డిస్టర్బ్ చేయకండి, మీరు డిస్టర్బ్ కాకండి. నన్ను డిస్టర్బ్ చేస్తే మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తా. సాఫ్ట్ వార్నింగ్ అలా ఉంది. బాగుంది, ఇట్ సౌండ్స్ వెరీ గుడ్.